ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్. సొంత పార్టీ నేతలు తిరుగుబాటు అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి, ఎవరికైతే వెళ్ళిపోదండి. అధికార పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కీలకంగా మారుతుంది. ఇక కొంతకాలం రాజగోపాల్ రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిలో ఉన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరే సమయంలో మంత్రి పదవి పైన కూడా హామీ ఇచ్చారని, తనకు మంత్రిగా ఎందుకు అవకాశం ఇవ్వరని పలు సందర్భాల్లో ప్రశ్నించారు. ఇప్పుడు యాదగిరిగుట్ట ఆలయ బోర్డు నియామకం విషయంలోనూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పుడు ఆయన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర అసంతృప్తి కనిపిస్తున్నారు. ఇక తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. కాంగ్రెస్లో చేరే సమయంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పైన హామీ దక్కింది. అయితే సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి సాధ్యం కాదని, ఇద్దరిలో ఒకరే అవకాశం ఉంటుందని పార్టీ చెబుతూ వచ్చింది. వరుసగా 2 సార్లు మంత్రివర్గంలో చేర్పులు జరిగినా తనకు అవకాశం ఇవ్వకపోవడం పైన ఆగ్రహంగా ఉన్నారు. పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ఇప్పుడు ముఖ్యమంత్రి నల్గొండ పర్యటన సమయంలో దూరంగా ఉన్నారు. దీనిపైన స్పందించిన ఆయన చేసిన రాజకీయంగా సంచలనంగా మారాయన్నమాట. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు నియామకంలో కాంగ్రెస్ పార్టీలో వివాదాస్పదంగా మారాయన్నమాట. బుధవారం ప్రకటించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పార్టీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు గాంధీభవన్తో పాటు సోషల్ మీడియాలోనూ సర్క్యులేట్ అవుతుంది. తమను సంప్రదించకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు చేపట్టారని సీనియర్ నేతలు కాంగ్రెస్ నేతలు ఏకంగా టీపీసీతో పాటు న్యూఢిల్లీలో పార్టీ అధిష్టానానికి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏకంగా టీవీ ఛానల్ లైవ్లోనే ప్రభుత్వ నిర్ణయాలు తప్పుపట్టారు. జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంప్రదించకుండా ప్రభుత్వ బోర్డు ఎలా వేస్తుంది అంటూ ఆయన తప్పుపట్టారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత లేదంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే అంశంపైన టీపీసీ చీఫ్ కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. సమన్వయ లోపమైన ఈ బోర్డు నియామకాల్లో ప్రభుత్వం పార్టీ మధ్య కనీసం సమన్వయ లోపించిందనే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. టీపీసీసీ అదేవిధంగా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కీలక కాంగ్రెస్ నాయకులు కనీసం సంప్రదించకుండానే ప్రభుత్వం ఈ జాబితాను ఖరారు చేశారనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. దేవాలయ వ్యవహారాలతో సంబంధం ఉండే అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖను సైతం ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయలేదని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఇక స్వయంగా దేవాదాయ శాఖ మంత్రిని భాగస్వామ్యం చేయలేనందున ఈ వివాదం మరింత ముదిరిందని కాంగ్రెస్ కార్యకర్తల్లో అంటే వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. పైగా ఆ ట్రస్ట్ బోర్డులో వినోద్ వెంకటస్వామిని చేర్చడం పైన కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇప్పటికే వారి కుటుంబంలో వివేక్ వెంకటస్వామి కీలక పదవులు ఉండడం, ఆయనే కొడుకు ఎంపీ విజయం సాధించడం గమనార్హం. ఇలాంటి తరుణంలో మళ్ళీ అదే కుటుంబానికి చెందిన వినోద్ వెంకటస్వామికి పవిత్రమైన యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించడం ఏంటని, పార్టీ కోసం కష్టపడిన ఇతర సీనియర్ నాయకులు ఎందుకు విస్మరించారని చెప్పేసి కొందరు నేతలు కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుందన్నమాట.